మానవ జాతి స్వర్గానికి వెళ్ళడానికి ఏమిటి అసలైన మార్గం? వాట్ ఈస్ ద రైట్ వే? ఇదొక మంచి ప్రశ్న. ఒక మతాసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా, లేక ఒక మత పెద్దగా నువ్వు ఉన్నావా, మతాన్ని ఉద్ధరించే వ్యక్తిగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ప్రజలకు చేయవలసిన మేలు ఏమిటి అంటే, ఎలాగూ మానవుడు స్వర్గానికి లేక మోక్షానికి, ఆ పుణ్యలోకానికి, ఆ పరలోకానికి, ఆ నిత్యత్వానికి ఎలా వెళతాడు, ఎలా సాధ్యపడుతుంది అనే భావన మత పెద్దలుగా ఉన్నవారు తీసుకొని ఆలోచించాలి. సో వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ మత గ్రంథం వాళ్ళు ముందు పెట్టుకున్నారు. దాని పేరే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము అనబడిన యూదుల మత గ్రంథాన్ని ముందు పెట్టుకొని మానవ జాతికి ఇది ఏమి నేర్పిస్తుంది అంటే, అందులో ఉన్నటువంటిది ఏమిటి అంటే జంతు బలి అనేది నేర్పించింది. ఓకే, ఈ జంతు బలి వలన మన యూదులు అందరం కూడా స్వర్గానికి వెళుతున్నామా అని దాన్ని కొంచెం పర్యవేక్షించారు, పరిశీలించారు. తెలిసింది ఏమిటి అంటే జంతువులు మాత్రమే చస్తున్నాయి, మానవుడు మాత్రం స్వర్గానికి వెళ్ళడానికి అనుకూలమైన జీవితం జీవించడం లేదు అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది.